సెరలాక్ గురించి వీడియో తీయమని నన్ను అడిగారు. నేను అందుకే ఈ వీడియో రెడీ చేశాను. అందరికీ నమస్తే. నేను మీ 90s అశోక్ ఫ్రమ్ అనంతపూర్. ఈరోజు సండే కాబట్టి ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ వీడియో తీసుకొచ్చా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఖచ్చితంగా 6 months దాటగానే పిల్లలకి సెరలాక్ పెట్టు అని అంటుంటారనమాట లోకల్ ఆంటీస్ అంతా. మన భారతదేశంలో భారతీయులకి స్వాతంత్రం ఎప్పుడో వచ్చిందని చెప్పి మనం అంతా అనుకుంటాం. కానీ మన మైండ్స్కి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో కంపెనీలన్నీ కూడా మనుషుల్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టేసుకున్నాయన్నమాట. పేస్ట్ అనగానే కోల్గేట్, జ్యూస్ అనగానే మాజా, కూల్ డ్రింక్ అనగానే థమ్స్ అప్ అని మన మైండ్లో పడిపోయేలాగా ఫిక్స్ చేసేశారు. 6 నెలలు దాటిన పిల్లలకి కావాల్సినది ఉగ్గు, అంతేగాని సెరలాక్ కాదు. అసలు ఉగ్గు అంటే ఏంటి? 6 months దాటిన పిల్లలు ఓన్లీ పాల మీద ఆధారపడుకోకుండా ఇంకా ఎదగాలంటే మనం ఫుడ్ స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈ బ్యాళ్ళు, బియ్యము, ఇంకా ప్రోటీన్ ఉన్న ఐటమ్స్ని పౌడర్గా చేసి మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఉగ్గుని ఉగ్గు అంటాం. ఈ సెరలాక్ వాడు ఏం చేస్తాడు? వాడికేం మన బేబీస్ హెల్త్ గురించి వాడికేం పట్టింపులు లేదు. వాడికి ఇష్టం వచ్చినట్టు షుగర్ వేస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే మీకు తెలియని విషయము, ఇండియాలో అమ్మే ప్రోడక్ట్స్కి మాత్రమే వాడు షుగర్ యాడ్ చేస్తాడు. అమెరికాలో అండ్ యూకేలో ఉండే ప్రోడక్ట్స్కి వాడు షుగర్ యాడ్ చేయడు. సెరలాక్ ఒకటే కాదు, ఈ నెస్ట్లే కానీ ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఈ హార్లిక్స్ ఇలాంటివన్నీ కూడా అవన్నీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అంటారు అనమాట, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటారు. వాటిలో కెమికల్స్ యాడ్ చేసింటారు, షుగర్ యాడ్ చేసింటారు, ఆయిల్స్ ఉంటాయి. ఆ డబ్బాలో ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉండడానికి ప్రిజర్వేటివ్స్ అనే వాటిని యాడ్ చేస్తారనమాట. సో ఇందాక నేను ఏం చెప్పా, సెరలాక్లో షుగర్ ఉంటుందని చెప్పా. షుగర్ ఉంటే ఏమవుతుంది? Type 2 డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పెద్దగా అయిన తర్వాత, లేదా ఒబేసిటీ అంటే ఓవర్గా లావ్ అయిపోయి. నేను ఏదైనా అవేర్నెస్ వీడియో చేసేటప్పుడు నేను కొంచెం సర్వే చేస్తాను అనమాట. నిన్న సెరలాక్ గురించి సర్వే చేసేటప్పుడు నేను ఒక డాక్టర్ వీడియో చూసా. 6 months బాబుని తీసుకొని వచ్చి పేరెంట్స్ అంటున్నారంట, మా పక్కింటి పిల్లోడు చాలా బాగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, సెరలాక్ పెడుతున్నారంట వాళ్ళు. కాబట్టి మంచి సెరలాక్ పౌడర్ ఏమన్నా కంపెనీ రాసింది సార్ అని అడిగినారంట డాక్టర్ని. డాక్టర్ ఏం చెప్తున్నాడంటే, షుగర్ తిని లావ్ అయ్యే ఆ లావ్ అనేది ఆరోగ్యకరం కాదు. ఆరోగ్యంగా ఉండడం అంటే ప్రోటీన్స్, న్యూట్రియన్స్ ఉండే ఫుడ్ తిని లావ్ అయితే అది ఆరోగ్యంగా ఉండడం. లావ్ ఉన్నాడని చెప్పి ఆ పిల్లోడు ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. సో అందరూ ఇలా సెరలాక్ అని దాని వెంట పరిగెత్తద్దండి అని చెప్పాడు డాక్టర్. సో డయాబెటీస్ వచ్చే ఛాన్సెసే కాదు, పళ్ళు పుచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో సెరలాక్ పెట్టడం వల్ల ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే, పిల్లలకి నమలడం అలవాటు ఉండదన్నమాట. అంటే చ్యూయింగ్, వేరే ఫ్రూట్స్ కానీ ఏదైనా కూడా వేరే ఫుడ్ని నమలడానికి కూడా వాళ్ళకి రాదు, చాలా లేట్ అవుతుంది నేర్చుకోవడానికి. దానికి తోడు ఒక్కసారి ఆ తీయగా ఉండే సెరలాక్ పౌడర్కి అలవాటు పడితే ఇంకా అస్సలు వేరే ఫుడ్ని ఇష్టపడి తినే ఛాన్సెసే లేదనమాట. అండ్ ఈ డాక్టర్ చెప్తున్నది ఏంటంటే, ఈ అబ్బాయికి 5 years అంట, కానీ 5 years దగ్గర గ్రోత్ ఆగిపోయిందంట. దానికి కారణం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ 6 months నుండి 2 years వరకు ఓన్లీ సెరలాక్ తినిపించినారంట. ఆ సెరలాక్ లో ఉన్న తీయదనంకి అలవాటు పడడం వల్ల ఇంట్లో చేసిన ఫుడ్ అస్సలు ఇష్టపడి తినేవాడు కాదంట. కాబట్టి మీ పిల్లలు యాక్టివ్గా ఆరోగ్యంగా పెరగాలంటే ఈ సెరలాక్ కానీ బయట దొరికే ప్యాకేజ్ ఫుడ్ అస్సలు పెట్టకండి. సెరలాక్ పెట్టడం అంటే సెరలాక్ కంపెనీ నుండి ఆ కంపెనీ ప్యాకెట్ తీసుకొచ్చి ఆ పౌడర్ ని పిల్లలకి తినిపించడం అని కాదు అర్థం. పిల్లలు 6 నెలలు దాటినాయి, ఉగ్గు స్టార్ట్ చేయండి అని అంటే సెమీ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేయండి అని అర్థం. అండ్ ఈ సెరలాక్ పౌడర్ ని ఆరోగ్యకరంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని ఎంతమందికి తెలుసు? ఒకసారి యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ సెరలాక్ హోమ్ మేడ్ అని కొట్టండి.